మన భారతదేశంలో పబ్లిక్ అంతా రాత్రిపూట మంచిగా నిద్రపోతారు, పొద్దుగాల మొత్తం లేచి పని చేసుకుంటారు కదా. కానీ మన రాష్ట్రంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు సారు మాత్రం దీనికి ఉల్టా ఉన్నాడబ్బా. పొద్దంతా నిద్రపోతాడు, రాత్రి కాగానే లేచి అటు ఇటు చూస్తుంటాడు. ముందుగాల ఇట్లా లేకుండే అబ్బా, కానీ గీనడమనే గిట తయారైండు, ఎందుకో ఏమో మరి. సరే, నిరూపించటందుకు మీ దగ్గర ఏమైనా బొమ్మలు ఉన్నాయా అని మీరు అడుగుతారు, నాకు తెలుసు కదా, అందుకే తెచ్చిన బొమ్మలు చూడండి. చంద్రాలు సార్కు ఇదురం బొడుసుకొచ్చింది, రాష్ట్రం ఆగమవుతున్నదని క్యాలొచ్చింది. సారు నిన్న ఢిల్లీ పోయిందట. ఎందుకో ఎరికేనా? బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పును రద్దు చేయాలని పోయిందట. రాష్ట్రపతిని కలిసి రామకోటంత ముచ్చట రాసి కాగితం ప్రణబ్ సార్ చేతిలో పెట్టిందట. అగో ఎన్నడు లేని సార్కు ఇంత సో ఏడుకెళ్ళొచ్చింది. ఉపదీసి రాష్ట్రం బాగు కూడా పట్టించుకుంటున్నాడా ఏందనుకునేరు. సార్ కథ మొత్తం వినురి, ఎందుకేస్తున్నాడో నీలేశం. అసలు ఆ బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎప్పుడేసిరో ఎరికేనా చంద్రబాబు సారు? మీరు ముఖ్యమంత్రి కుర్చీ మీదన ఆఖరి సంవత్సరమే, అంటే 2004లోనే వేసిర్రు. అప్పటికీ నీ చేతిలో పవర్ ఉన్నది, ఢిల్లీ చక్రం నింపుతున్నావు. ఆ ట్రైబ్యునల్ వేస్తే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం అవుతుందని ఎందుకు లొల్లి పెట్టకపోతే మరప్పుడు? ఇయ్యాలేమో శుద్ధ పూస లెక్క రాష్ట్రపతి దగ్గర పోయి కొత్త రాగాలు లేవడతీవి, లేని కథలు పడబడతీవి. ఏదైతే ట్రిబ్యునల్ అవార్డు ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలి. మీరు చేయాల్సింది కొత్త ట్రిబ్యునల్ వేయండి. అంతవరకు తెలుగుదేశం పార్టీ రాజీ లేని పోరాటం చేస్తాం. ఇయ్యాల మేల్కొల్పు చేసుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి చేయంగానే నీళ్లు రాకుట్టాయని ఆయన మీద పెట్టబడితివి. నీ సో ఎటువంటి ఇస్తారు? మరి ముందుగా నాడే చెప్పకపోతివి. ఇవాళ చేతులు వెళ్ళాక సైకిల్ లొక్కుతున్నవేంది? నిజంగా చంద్రాలు సారు నీకు ఆంధ్రప్రదేశ్ రైతులంటే ఏమైనా ఇష్టం ఉంటే ఆ 4 టీఎంసీల నీళ్లు కూడా ఇయ్యొద్దని కర్ణాటకలు సుప్రీంకోర్టు పోయారట. జరగా దాని మీద కొట్లాడు పోయి నీ పరపతి గాఢ వెలగబెట్టు. అంతేగాని గడుకో పారికి రాజకీయం చేసుకుంటా ఓట్ల వ్యాపారం చేస్తావా అంటే అందరూ గుర్తుపడతారు. ఇప్పటికే నువ్వు వేసే దీక్షలు దేనికోసం చేస్తావో తెలియదని అవతలలో ఎక్కిరిస్తున్నారు. ఆయనతో ఇది కూడా అట్లనే వేసి నవ్వుల పాలు కాకు, అప్పుడు చేయకపో. ఏమయ్యా